ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేలాగా చేయాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద ఉంది. ఈ కార్యక్రమాన్ని మనం తప్పకుండా మన విద్యార్థుల కోసం, మన పేద విద్యార్థుల కోసం, మన పేద ప్రజల కోసం ఈరోజు మనం చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి తప్పకుండా అది మీరు ఇప్పటి నుంచే, ఈరోజు నుంచే, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నుంచే మీరు మీ మండలాలు ఫోన్లు చేసుకొని, మున్సిపాలిటీగా కూడా ఫోన్లు చేసుకొని ఇది వాళ్ళందరికీ ఇక్కడ తెలియచెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని ఈరోజు ఈ మీడియా సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. చాలా ఇంపార్టెంట్ ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా రేపు 9 గంటలకి మన ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం కాడికి అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా తెలియజేస్తాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పెద్ద మన పరిశీలకులు, మన కావలి నియోజకవర్గ పరిశీలకులు డిఆర్ఎం హోటల్ అధినేత ధనంజయ రెడ్డి గారు కూడా పార్టిసిపేట్ చేస్తారు. అదేవిధంగా మన పెద్దలు రాష్ట్ర కమిటీ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి అన్న కూడా రమ్మని చెప్తున్నాం, వస్తారు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మన కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద విద్యార్థుల కోసం, పేద ప్రజల కోసం మనం చేసే ఈ పోరాటాన్ని, ఈ నిరసన కార్యక్రమాన్ని మనం తెలియజేయాలని కూడా తెలియజేస్తున్నాను. జాతీయ విద్యా దినోత్సవం మనందరికీ కూడా తెలుసు. మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు పనిచేశారు. ఆయన జయంతి రోజుని జాతీయ విద్యా దినోత్సవంగా చేసుకుంటా ఉన్నాం. కాబట్టి వారి కూడా మనం వారి పేరు కూడా స్మరించుకోవడం సబబు. అటువంటి గొప్ప నాయకుని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అని తెలియజేస్తున్నాం. ఇంకపోతే ముఖ్యంగా ఈరోజు ప్రధాన జాతీయ విద్యా దినోత్సవం మనందరికీ కూడా తెలుసు. మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు పనిచేశారు. ఆయన జయంతి రోజుని జాతీయ విద్యా దినోత్సవంగా చేసుకుంటా ఉన్నాం. కాబట్టి వారి కూడా మనం వారి పేరు కూడా స్మరించుకోవడం సబబు. అటువంటి గొప్ప నాయకుని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అని తెలియజేస్తున్నాం. ఇంకపోతే ముఖ్యంగా ఒక్కరు ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేలాగా చేయాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద ఉంది. ఈ కార్యక్రమాన్ని మనం తప్పకుండా మన విద్యార్థుల కోసం, మన పేద విద్యార్థుల కోసం, మన పేద ప్రజల కోసం ఈరోజు మనం చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి తప్పకుండా అది మీరు ఇప్పటి నుంచే, ఈరోజు నుంచే, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నుంచే మీరు మీ మండలాలు ఫోన్లు చేసుకొని, మున్సిపాలిటీగా కూడా ఫోన్లు చేసుకొని ఇది వాళ్ళందరికీ ఇక్కడ తెలియచెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని ఈరోజు ఈ మీడియా సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. చాలా ఇంపార్టెంట్ ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా రేపు 9 గంటలకి మన ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం కాడికి అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పెద్ద మన పరిశీలకులు, మన కావలి నియోజకవర్గ పరిశీలకులు డిఆర్ఎం హోటల్ అధినేత
ధనంజయ రెడ్డి గారు కూడా పార్టిసిపేట్ చేస్తారు. అదేవిధంగా మన పెద్దలు రాష్ట్ర కమిటీ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి అన్న కూడా రమ్మని చెప్తున్నాం, వస్తారు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మన కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద విద్యార్థుల కోసం, పేద ప్రజల కోసం మనం చేసే ఈ పోరాటాన్ని, ఈ నిరసన కార్యక్రమాన్ని మనం తెలియజేయాలని కూడా తెలియజేస్తున్నాను.